श्रीगुरुभ्यो नमः। हरि ओम श्री महागणाधिपतये नमः। हरि ओम श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुममापतिं सुरगुरुं वंदे जगत्कारणो वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिम् वंदे सूर्यशशाङ्कवक्त्रनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। ओंकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ा नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः। 2025 సంవత్సరం జూన్ నెల మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశికి బలాబలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. శని పూర్తిగా బాగాలేడు. ఈ శని వల్ల వచ్చిన డబ్బులు వచ్చినట్లు దండగమారి ఖర్చు అవుతుంది. ఈ దండగమారి ఖర్చు వల్ల సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ధనమూల మిదం జగత్తు, డబ్బు లేనిది ఏది జరగదు. కనీసం బజారుకి వచ్చామండి, 500 రూపాయల నోట్ల కట్టలు ఒక కట్ట వచ్చి 50,000 అవుతుంది. 10 కట్టలు 10, 50, 5 లక్షలు జేబులో ఉన్నాయి. సోడా తాగుదామండి, సోడా కాదు వాటర్ బాటిల్ తీసుకుందాం, చిల్లర లేదు. ఏమైనా 500 మార్చి మిగతా చిల్లర వాటర్ బాటిల్ నా దగ్గర చిల్లర లేదంటాడు. పోనీ వీడు ప్రాణం పోతుంది, చచ్చిపోతానికి నీళ్ళు లేకపోతే, మంచినీళ్ళు లేకపోతే బతుకుతామా? పోతే పోయింది 500 రూపాయలు. బాటిల్ ఏమని తీసుకుంటాడా? తీసుకోడు. వాడు ఒక పెద్ద లోపి, వీడు అందరిని అంటల్లా నేను. ఆ టైంకి ఆ బుద్ధి అట్ట పుడుతుంది. వాడేమో 500 తీసుకొని బాటిల్ ఇస్తానని దర్జాగా ఇస్తాడు, వాడి దగ్గర తీసుకోలేవు. 520 రూపాయల కోసమని 500 రూపాయలు మారుస్తానా? వాడు చిల్లరడు, వాడికి చిల్లర తీసుకోడు, వాడిని తీసుకోడు. గొంతెండిపోయి దారిలో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళని నేను చూసా ఎండాకాలంలో. ఈ బుద్ధి ఎందుకు పుడుతోంది? ఇప్పుడు ఒక బంగారపు కొండ ఉందండి. బంగారం అంటే అందరికి ఇష్టమైంది కదా. ఆ బంగారపు కొండ కావాలనుకుంటారు కదా. అక్కడ పోయి నుంచున్నావు కదా, ఆ కొండ మీద బంగారం తప్పితే మట్టి లేదు, చెట్టు లేదు, నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు. నీళ్లు ఆహారం లేకుండా బతుకుతావా? ఆ బంగారం తింటావా? ఎందుకు ఈ ఆశ? విపరీతమైనటువంటి ఆశ. ఈ ఆశతోటి జనం తిప్పలు పడుతున్నారు. అందరూ కూడా జాతకం అడుగుతున్నారు. అయ్యా మా జాతకం చెప్పండి అంటున్నారు. జాతకం చెబుతున్నా. ఇప్పుడు మేషరాశికి సరిగ్గా చెప్పాలంటే 25 వంతులే. గోచారం మీద 25 వంతులు తిరుగుతుంది. జన్మ లగ్నం ఉంది. జన్మ లగ్నం మీద 75 వంతులు. జన్మ లగ్నం ఎట్లా వస్తుంది? పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, దాని మీద జన్మ లగ్నం వస్తుంది. ఇప్పుడు గోచారం చెప్పడానికి అందరికీ ఒకటే వస్తుంది, జన్మ నక్షత్రాన్ని బట్టి. లగ్నం వచ్చేప్పటికి అందరికీ ఒకటిగా రాదు. కాబట్టి జన్మ లగ్నం కూడా కలిపి చూసుకోవాలి. చూసుకుంటే నీకు ఏ సమస్య ఉంది, ఏ గ్రహాల వల్ల నీకు ఇబ్బంది ఉంది, అది చెప్పడం జరుగుతుంది. కాబట్టి అట్లా చెప్పించుకొని నేను చెప్పినట్లు సోడా కోసమని 500 రూపాయలు, దాహం మంచినీళ్ళ కోసం 500 రూపాయలు మార్చకుండా ప్రాణాలు తీసుకున్నట్లు 2028 వరకు దేశమంతా క్షోభించిపోయే పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఎయిడ్స్ రావడానికి సిద్ధంగా ఉంది. మరి కాలుష్యం పెరిగింది. వర్షాలు సందర్భం లేని వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ద్వాదశంలో శని బాగాలేడు, ఏకాదశంలో రాహు బాగున్నాడు, 1 శుక్రుడు బాగున్నాడు, 3 కేతువు బాగున్నాడు. మరి సరిగ్గా చెప్పాలంటే 3 గ్రహాలు తప్పితే 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగాలేవు. 3 గ్రహాలే బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. ఎందుకని బాగాలేవు అని మనం ఆలోచిస్తే, రాహు ధనాన్ని తెచ్చి పెడతాడు, శని ఏమో
భస్మం ఏమి లేకుండా మొత్తం నాశనం చేస్తాడు. మరి వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోవాలంటే 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. వివాహం కావడానికి అవకాశం ఉంది. వివాహం అయినా కూడా వివాహం అయిన వాళ్ళకు కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం చేత పరస్త్రీ వల్ల కూడా నష్టపడే అవకాశం ఉంది. వచ్చే ఆదాయం పోగొట్టుకునే లక్షణాలు ఉన్నాయి. కుటుంబంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ మేషరాశి వాళ్ళు ఎన్ని విధాలు ఆలోచించినా మరి బాగాలేదు. నేను చెప్పేది కమర్షియల్ జ్యోతిష్యం మాత్రం కాదు. కమర్షియల్ అయితే చెప్పను, ఎందుకంటే అందరం బాగుండాలి. డాక్టర్ దగ్గరికి పోతే ఆపరేషన్ చేయాలి అంటాడు కదా, కొయ్యరాని చోట అనవసరంగా కోసి డాక్టర్ డబ్బులు కాజేస్తాడా? ఎక్కడ దాదాపు 100కి 99 మంది చేయరు. డాక్టర్ ఎట్లా ఉంటాడు? ఆఖరికి రాత్రి ఇంట్లో భార్య దగ్గర పడుకున్నప్పుడు కూడా ఫోన్ వచ్చి సీరియస్ మనిషి వచ్చాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. భార్య పిల్లల్ని కూడా వదులుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ త్యాగం అట్లాంటిది. జ్యోతిష్యం కూడా అట్లాంటిదే. జ్యోతిష్యానికి కూడా ఒక త్యాగం ఉంది. ఏమిటి ఆ త్యాగం అంటే దురాశ, దురాగతంగా డబ్బులు తీసుకోవాలని కోరుకోవటం. రెండోది ఎప్పుడు కూడా అన్యాక్రాంతమైన ఆదాయం, దురాగతమైన డబ్బులు తీసుకోవటం. తర్వాత దైవ బలం కలిగి జ్యోతిష్యం చెబుతాం. ఈ జ్యోతిష్యం ఎట్లా ఉంటుందంటే అమావాస్య చీకట్లో ఏమీ కనపడదుగా, ఒక అగ్గిపుల్ల తీస్తే కనపడుతుంది. అగ్గిపుల్ల గీస్తే అక్కడ ఎట్లా పోవాలో కనపడుతుంది. జ్యోతిష్యం అనే పదానికి అర్థం జ్యోతి అనే వెలుగులో నుంచి చెప్పగలిగింది జ్యోతిష్యం. సాముద్రికం, సముద్రం కంటే పెద్దది ఇది లేదు. మనం ఈ ఒడ్డు నుంచుంటే అవతల ఒడ్డు కనపడదు. అటువంటి సాముద్రికం ఏం చెప్పాడు? చేపలు ఉన్నాయి, మరి ఆ దగ్గర రేఖలు చాలా ఉన్నాయి. ఈ సాముద్రికం కానీ జ్యోతిష్యం కానీ అంతా నాకు తెలుసు, అంతా నేనే చెప్తాను, నాకంటే చెప్పేవాడు లేడు అనే మాట సరైన వాడు ఎవడు చెప్పడు. విద్యకి అంతు లేదు, సముద్రానికి అంతు లేదు, మరి దైవ బలానికి అంతకంటే అంతు లేదు. అటువంటి దైవ బలం కలిగి చెప్పిన జ్యోతిష్యాన్ని అందరూ పాటించడం అవసరం. మరి మంచినీళ్ళ కోసం 500 రూపాయల కాగితం వదిలించుకుంటే చావకుండా బతుకుతావుగా. అదేవిధంగా జ్యోతిష్యంలో చెప్పేది నీవు కొంతకాలం సంపాదించావు, సంపాదించిన మొత్తం పోవటమే కాక మనిషివి కూడా అంతరించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు చెప్పిన మాట వెంటనే నీ ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు, ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం అవుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు. మరి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవరాశి కూడా ప్రాణం ఉంది. ఆ ప్రాణిని తీయకుండా ప్రాణిని బతికించడం. ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఈ రకంగా ఉంటే దేశమంతా బాగుపడుతుంది అని జ్ఞానం తెలుసుకొని అజ్ఞానాన్ని విడనాడి మరి దైవపరమైనటువంటి బ్రహ్మ విద్య జ్యోతిష్యం నేర్చుకొని ఈ వయసు దాకా మేము జ్యోతిష్యం చెప్పడంలో అర్థం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరిలో నీ కూడా బాగుండాలి. ఆ ఉద్దేశంతో చెబుతున్న జ్యోతిష్యం. మేషరాశి పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. మీకు కావాలనుకుంటే మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది 6300061241. తర్వాత ఇంకో నెంబర్ 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి మీరు కాల్ చేసినా నేను మాట్లాడతాను. నేను పెద్ద ఆఫీస్ పెట్టి ఒక 10-15 లక్షల రూపాయలు మెటీరియల్ పెట్టి పెద్ద హంగామా పెట్టి విపరీతమైనటువంటి ఫీజులు తీసుకొని నేను జ్యోతిష్యం చెప్పట్లా. అందరికీ అందుబాటులో ఉండేట్టుగా నేను ఇంట్లోనే కూర్చొని జ్యోతిష్యం చెబుతాను. కానీ జ్యోతిష్యం చెబుతున్నాను కదా అని ఊరికి నేను చెప్పడం నా వల్ల కాదు. నేను కూడా బతకాలి. కొంత ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ప్రకారం ఫీజు చెల్లించి మీరు జ్యోతిష్యం చెప్పించుకోండి. అందరం బాగుందాం. స్వస్తి. 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున సంవత్సరాది రోజున 6 గ్రహాలు ఒక కూడినాయి. షడ్గ్రహ కూటమి అన్నారు.
ఈ షడ్గ్రహ కూటమి వల్ల రకరకాల సమస్యలు వస్తాయని నేను ముందే చెప్పా. యుద్ధం, అందులో అంతర్యుద్ధం అని చెప్పా. అంతర్యుద్ధం అంటే ఎవరికి అర్థం కాదు, ఎవరు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. మంచిగా మాట్లాడుకుంటూనే ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకుంటారు. ఇది అంతర్యుద్ధం అంటారు. ఈ అంతర్యుద్ధం కూడా పాకిస్తాన్ ఏం చేసింది, యుద్ధానికి దిగిందే దిగలేదు. దిగితే మన వాళ్ళు కొట్టేస్తారు, అనుమానం లేదు. సరాసరి యుద్ధాన్ని రావట్లే, దొంగతాడు దెబ్బలు కొడుతున్నారు. సరే, యుద్ధానికి ప్రపంచ దేశాలు ఒప్పుకొని యుద్ధం జరగటం కాదు. ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే దాదాపు పాకిస్తాన్ 3 వంతులు అయిపోయింది. అయినా కూడా మరి కొన్ని దేశాలు వద్దు ఆపుంటున్నారు, ఆపారు, మళ్ళీ యుద్ధం చేశారు. ఇది ఎటువంటిదంటే ఎవరు కూడా ఒప్పుకునే పని కాదు చేసేది. ఏది చేసినా కరెక్ట్గా ఉండాలి. ఏమంటారంటే బియ్యానికి కయ్యానికి సమతీటు ఉండాలట. మనం పిల్లనిచ్చుకోవాలంటే మన కుటుంబానికి తగిన కుటుంబం అయితేనే పిల్లనిస్తాం. యుద్ధం చేయాలంటే బలం గలవాడు యుద్ధం చేసుకుంటాడు. వీడేమన్నా బలం గలవాడా, బలం లేనివాడు. బలం లేనివాడు యుద్ధం అంటే పాకిస్తాన్ ఇండియాని గురించి కాదని చెబుతుంది, ప్రపంచం మొత్తానికి ఇట్లా వచ్చింది. సరే, అయిపోయింది, యుద్ధం అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఈ మధ్య మరి ఈ సిక్కుల యొక్క దేవస్థానం మీద బయలుదేరారు. అసలు ఏమిటి చేసే పనులు, ఇట్లా ఉండడం ఏంటి కారణం? దీనివల్ల నష్టమా, లాభమా? ఇందులో ఏమన్నా లాభం పొందారా? ఇండియా చాలా ఖర్చు పెట్టింది, యుద్ధం చేసింది. ఇండియాలో కూడా కొంతమంది సైనికులు, పిల్లలు, చిన్నవాళ్ళు, వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు మరణించారు. పాకిస్తాన్ చూద్దామా, సైనికులు పారిపోయినారు భయం ముట్టి. ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తుంటే ఏడుస్తున్నారు. ఇంకా యుద్ధం యుద్ధం యుద్ధం, ఏమి యుద్ధం అసలు? ఈ యుద్ధం ప్రతి వృత్తిలో వస్తుంది, చూసుకోండి. వాడు యూట్యూబ్లోనే వచ్చేసింది. ప్రతి వాడిది ఒక గొడవ. నేను చెప్పేది నువ్వు కాదంటావు, నువ్వు చెప్పేది నేను కాదంటాను. ఇది కరెక్టా అంటే కరెక్ట్ అవునో కాదో ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరగబోతున్నది అంతర్యుద్ధమే. ఇక్కడి నుంచి 2028 వరకు బాగాలేదు. కాబట్టి జ్యోతిష్యం అనేటప్పటికల్లా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇప్పుడు జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి ఆలోచిద్దాం. రోడ్డును వెళుతున్నామండి, పక్కన చెట్లు ఉంటాయి, చెట్టు కొమ్మలు రోడ్లోకి వస్తాయి. బండి వేసుకొని వెళ్తున్నాం అనుకో, ఆ కొమ్మ వచ్చి కంటికి తిరిగి కన్ను పోతే ఏంటి పరిస్థితి? కింద రోడ్డును చూసే నిలుస్తున్నావు. ఇట్లా అవాంతరమైనవి, జరగకూడనివి, తగలకూడనివి, దెబ్బలు, రకరకాలైన సమస్యలు, బతకటానికి ఇబ్బంది, బతుకులు లేకపోవటం, శత్రుత్వాలు పెరగటం, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, గురువు శిష్యుల మధ్య, ఏ వృత్తి చేసే వాళ్ళైనా వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు వచ్చి చాలా కష్టాలు, నష్టాలు పడుతున్నారు.